మిత్రులకు నమస్కారము. నిన్న 29వ తేదీ తోటలకు జేసీబీ తెచ్చి అరటి తోట దొబ్బిచ్చాక వచ్చినారు. వచ్చిన తర్వాత నేనేమో ఏం మాట్లాడలే, వాళ్ళకి పక్కన ఊరికే కూర్చున్నాను. నేను కూర్చున్న వాళ్ళని వచ్చి 10 మంది వచ్చి ఒకటేసారి ఎగ్దమ్లు కొట్టినారు. వాండ్రే కొండాపురము కళ్యాణ మండలం కొట్టి రాళ్ళతో కత్తిలతో 9 మంది 10 మంది కొట్టినారు. ఇట్లా. నీ పేరు ఏం పేరు? నా పేరు శర్మ సోలి. కొట్టింది ఎవరు? ఎందుకు? అల్లా బకాష్ అనేవాడు, రఫీ కొడుకులు, వాళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా రౌడీలంతా. ఎందుకు వాళ్ళకు నేను ఐదు తోట పీకుతున్నారని నేనేం వాళ్ళనేం మాట్లాడలేదు. వాళ్ళు నాకు వచ్చి అదే పని వచ్చి ఈడి అంతా చేసిండే దాంట్లోని నాకు కొట్టినారు. ఆ తోట వచ్చి మా చిన్నాయన చేస్తాండేది, మా చిన్నాయన దస్తగిరి. వాళ్ళు కొట్లాడుతున్నప్పుడు నేనే వాళ్ళకేం అడ్డం పోలే, నేనే వాళ్ళేం మాట్లాడలే. వాళ్ళు జేసీబీ కానీ అడ్డం పోలే, వాళ్ళేం నేనేం టచ్ చేయలే. సై ఊరికి మంచం మీద కూర్చొని వచ్చి సెల్లు పీక్కొని విపరీతంగా కొట్టి, రక్తం వచ్చేటట్లు కొట్టి, కుట్లు పడేటట్లు కొట్టి కత్తులతో పొడిచినారు. చంపేదానికి సంపరా ముందు సంపరా ఫస్ట్ నన్ను చెల్లి పీక్కొని ముందు చంపేరు అయింది. ఎవడొస్తాడు అడ్డం వస్తాడు అన్నని అల్లబాక్స్ అన్నాడు. దస్తగిరి అనే తోట చేస్తా అంటే నేను వాళ్ళకి సాయం ఉన్నానని చెప్పి ఆడ తోటలో ఎప్పుడు ఉంటాను కదా, నేను తోటలోనే ఉంటాను కదా అంటున్నాని వాళ్ళకి కసితో నన్ను కొట్టినారు. వాళ్ళకి సంబంధము? వాళ్ళ తోటకి అంటే వాళ్ళు తోటలో బంధువులు అవుతారు, అన్నదమ్ములు భాగాలు అవుతారు. అన్నదమ్ముల భాగాలు అయితే అయిపోయిన తర్వాత జేసీబీ వచ్చి దొబ్బిస్తాను. మేము దాన్నే మేమే మాట్లాడలే. అయినా వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా వచ్చి దొబ్బిచ్చి ఈ ప్రకారం చేసినారు. నా పేరు ముంతాజు, మా ఆయన పేరు సర్మసు, కొండాపురము. మా ఆయన ఒక్కడే తోటలో ఉంటే కొట్టేసినారు. దాంట్లతో చచ్చిపోయితే మేము ఎక్కడ పోయేది. అల్లాబాగాసు కొడుకు రఫీ, శిక్ష 10 మంది రౌడీలు పిలుచుకొని వచ్చి ఒకరిని కొట్టేసినారు, కత్తితో పొడిచినారు. వాళ్ళకి మేమేం హామీ చేయలేదు. మేమేదో పట్టుకుంటా అన్నా, మేము బీదోళ్ళ, మేము సౌకర్యం కాదు. మాది కొండాపురం అన్నా, మాదే కొండాపురం, ఆతంకూరు దగ్గర. అనంతపురంలో మా మామూలు ఉన్నారు. వాళ్ళు మా మామూలు వేరే బంధువులు ఏం కాదు, వాళ్ళు సొంత మొల్లే. వాళ్ళు సొంత మొల్లే. వాళ్ళు మరిది గారు, మామగారు అందరూ కలిసి నా మోహిని కొట్టినారు. పెట్టినాము. ఆడ కళ్యాణదుర్గం పెట్టినా కానీ తీసుకోలేదు. ఇంతకు ముందు కానీ కొట్టినారు. మా వాళ్ళకి మేము పట్టించుకోలేదు. ఏమంటే ఇప్పుడు ఎస్పీ సార్ దగ్గరికి వచ్చినాము. వాళ్ళే మీరే న్యాయం చేయాలి. మా వాళ్ళకు ఏమన్నా మా వాళ్ళకు, నా కొడుకు, మా వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళకు ఉండి మీరే ఏమన్నా చేయండి. మా వాళ్ళు మేము పనికి పోతే మేము బతకాల, లేకపోతే లేదు, మాకేమీ లేదు ఆధారము. ఇప్పుడు మా ఆయన చూపించుకున్నా కానీ మాకు 1 రూపాయి లేదు మా దగ్గర. మీరే ఏమన్నా చెయ్యండి. మా వాళ్ళు తోటతో ఒకడే ఉంటాడు. చంపేసిపోతే మేము ఎవరికల్లా ఏమి చేసామని మాకు చంపినారు, కొట్టినారు వాళ్ళు. మా వాళ్ళు నా కొడుకు గారు, నా మూడు గారు చీమగా చంపి చేసే వాళ్ళు కాదు. వాళ్ళ వాళ్ళు వచ్చి నా మమ్మల్ని కొట్టినారు. వాళ్ళు ఏం చూసి కొట్టినారు? వాళ్ళు ఒకరు ఉన్నప్పుడు 1 రూపాయి కానీ వాళ్ళలో మేము తినలే లేదు. మా బతుకు మేము బతుకుంటున్నాం. ఏదో మా మామ చనిపోయింటే మేము చేసుకుంటాం, బతుకుంటున్నాము. వాళ్ళు ఎప్పటి నుంటో వచ్చి ఇప్పుడు భూములు కావాలంటే అటు నుంచి వస్తారు. వాళ్ళకు 30 ఏళ్ళు అయింది. వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు దండిగా. మేమేమన్నా అడుగుతున్నాం వాళ్ళకి పోయి ఏమన్నా? నిన్నటి దినమున 29/3/2026 తేదీ జేసీబీలు వచ్చి మన తోటలోకి మాండ్రే పొలము, కొండాపురం గ్రామము, 674 2 లీటర్లు దాంట్లో అరటి తోట ఉంటే జేసీబీలు వచ్చి నిన్న పొద్దున 10 గంటలకి వచ్చి రాత్రి వరకు వాళ్ళు జేసీబీతో చెట్లని నూకేసినారు. నిన్నటి దినమున సిఐ సార్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ కళ్యాణం సిఐకి రూరల్లో. అది కాక వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ కోసం కళ్యాణం పోయినారు. అక్కడ ఏం జరగలేదు, అక్కడ ఇంకా జరుగుతూనే ఉంది. అయినా కానీ వాళ్ళ తోటలోకి వచ్చి
జేసీబీ ఎంఆర్ఓ గారిని అడిగినా కానీ నేనేం పేపర్ ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళంతకు వాళ్ళే వచ్చినారు. ఎంఆర్ఓ గారు కానీ చెప్పినారు నిన్నే, వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు, తోటలో పోకూడదు అన్నా కానీ సిఐ గారితో వచ్చి వాళ్ళు తోటలోకి దిగినారు. తోటలోకి దిగి జేసీబీతో దౌర్జన్యంతో వచ్చి 15 మంది తోటలోకి వచ్చి వాళ్ళ దౌర్జన్యంతో రాడ్లు కత్తులతో వచ్చి, ఇంకా జేసీబీ డ్రైవర్ అయితే మీరు ఇచ్చినారంటే మిమ్మల్ని కానీ ఈడ బూట్ చేస్తాము అనే విధంగా వచ్చి చేసినారు. అయినా కానీ దాని భయంతో మేము వెళ్ళిపోయి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాము. అది కాక 100కి డైల్ చేసినాము. 100 చేస్తే అక్కడ స్పందన వచ్చింది, కానీ వాళ్ళ తోటలోకి వచ్చి ఏమి ఎంక్వైరీ చేయలేదు. అల్లబకాషన్ అతను రాడ్లు తీసుకొని దౌర్జన్యంగా నిలబడి చాలా రాద్ధాంతం చేసి తోట పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మీరు వచ్చినా చాలా కష్టపడతారు, మీరు వాళ్ళ ఇది పాలవుతారనేది అట్లా చెప్పి ఇది చేసినాడు. ప్రాబ్లం ఏం లేదు, నాదేమంటే తోట అంతా నష్టపోయింది. వీడు ఎస్పీ గారికి అడిగితే వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పినారు. డిఎస్పీ సార్ గారికి ఇచ్చేసినారు.